ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవాతి దేవుడు నాకు కృపను చూపి ఉన్నాడు. 2 సార్లు చిన్నపిల్లల పరిచర్యలోను, ఒకసారి గిడియన్స్ మినిస్ట్రీ అనే మినిస్ట్రీని ఇంట్రడ్యూస్ చేయడానికి, తర్వాత ఇలా యూత్ మీటింగ్లో మీతో కలిసి ఈరోజు దేవాతి దేవుని స్తుతించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు సతీష్ గారికి, అలాగే కళా గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రైట్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది ఇంటరాక్టివ్ సెషన్గా ఉంటుంది. అంటే నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరేదో వినుకుంటూ ఉండండి, అలా ఉండదు. నేను మాట్లాడుతూ ఉంటాను, మీ చేత మాట్లాడిస్తూ ఉంటాను. సో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ జాబ్కి ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు? ఏదో చెప్తున్నారు కానీ అర్థం అవట్లా. 18+ to 30 or 35 బిలో, రైట్? 35 తర్వాత వాళ్ళు రిక్రూట్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఒక రాజకీయ నాయకుడికి సెక్యూరిటీ గార్డ్గా ఉండాలంటే, అంటే గన్ మ్యాన్గానో అలా ఉండాలంటే ఏ వయసు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు? 18 to యంగ్గా ఉంటేనే రిక్రూట్ చేసుకుంటారు. మన దేశాన్ని సంరక్షించాలి, ఆర్మీ ఫోర్స్లో ఉద్యోగం చేయాలి, ఏ వయసు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు? సేమ్. ఒక రాజకీయ నాయకుడిదో లేకపోతే ఎవరిదో ఒకరిది బైక్ ర్యాలీ జరుగుతుంది, ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారు? కాలేజీ స్టూడెంట్స్ని పిలుస్తారా, ఉద్యోగం చేసుకుని పిలుస్తారా? కాలేజీ స్టూడెంట్స్ని. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, లోకానికి నువ్వే కావాలి, దేవుడికి నువ్వే కావాలి. దేవుడి పరిచర్య యూత్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందా, ముసలి వాళ్ళు చేస్తే బాగుంటుందా? యూత్ వాళ్ళైతే ఎక్కడికైనా వెళ్ళగలరు, కొండల్లోకి వెళ్ళగలరు, లోయల్లోకి వెళ్ళగలరు, ఏ ప్రాంతానికైనా వెళ్ళగలరు. ముసలి వాళ్ళు వెళ్ళగలరా? మీరు పరిగెత్తినట్టు ముసలి వాళ్ళు పరిగెత్తగలరా? నోటితో చెప్పండి, పరిగెత్తలేరు. సో నా మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లోకానికి నువ్వే కావాలి, దేవుడి పరిచర్య చేయడానికి నువ్వే కావాలి. సో యవ్వన కాలం అనేది చాలా ప్రెషియస్, చాలా విలువైనది. ఈ సమయాన్ని నువ్వు దేవుడికి ఇస్తావా, లోకానికి ఇస్తావా అన్నదే ప్రశ్న. దేవుడికి ఇస్తే దేవుడు తన చేతిలో బహుబలంగా వాడుకుంటాడు. లోకానికి ఇస్తే నీ సారాన్ని పిండేసుకొని చెరుకు రసంలో, అదే చెరుకు రసం పిండేటప్పుడు ఆ చెరుకు గడని పెడితే లాస్ట్లో ఏమొస్తుంది? అలా మిగులుస్తాడు. సో ఈరోజు దేవుడు నా హృదయంలో ఒక మాటను పెట్టి ఉన్నాడు, దాన్ని మీతో కలిసి ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాను. అది చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని బిగించేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకళ్ళు ఎవరైనా. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. అమ్మా 19వ అధ్యాయము 10వ వచనం రా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇంకో లేఖన భాగానికి వద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఇది నేనే చదువుతాను, చాలా పెద్దది కాబట్టి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ పేజీలో ఉంది క్రొత్త నిబంధనలో. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎక్కడుందంటే నేను చెప్పలేను ఇంకా. ఎస్, తీసారా? ఓకే. వారు సముద్రంలో కద్దరునున్న గెరాసీల దేశంలోకి వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనక ఎవడునూ వాణ్ణి సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి
ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వాడితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాడిని అడుగ్గా, వాడు, నా పేరు సేన, ఏలనగా మేము అనేకులమని చెప్పి. ఇప్పుడు 15వ వచనం చదువుదాం. జనులు జరిగిన చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండట చూచి భయపడ్రి. 17వ వచనం. తమ ప్రాంతం విడిచిపోమని వారాయన్ను బతిమాలను కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనమని ఆయనను బతిమలాడుకొనను కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని అడగండి. ప్రభా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. చిన్న ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడండి అండి. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లేఖన భాగాన్ని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. దేవా, నేనైతే ఎందుకు పనికిరాని వ్యర్థం నన్ను ఒప్పుకొనుచున్నాను. నీ చేతులకు నన్ను నేను అప్పగించుకొంచున్నాను. మీరు మాట్లాడండి ప్రభా. నీ స్వరాన్ని వినిపింపచేయండి. నీ నామాన్ని మా మధ్య మహింపరచుకోండి. మా అందరికి కావాల్సిన ఆత్మీయపరమైన ఆహారాన్ని అనుగ్రహించి నీ నామాన్నే మా మధ్య మహింపరచుకోమని యేసు నామమున ఈ ప్రార్థనలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రైట్, మనం మొదట ఒక లేఖన భాగం చదువుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. అందులో ఏం రాయబడింది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ లేఖన భాగాన్ని మీరు బాగా క్లియర్గా ధ్యానం చేస్తే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చెప్తున్నాడు. ఏమిటంటే, నశించిపోయిందేమన్నా ఉందా, దాన్నే నేను వెతుకుతున్నాను. వెతకేం చేస్తారు దేవా? దాన్ని నేను రక్షించుకుంటాను. తర్వాత మునుపటి స్థితిని దానికి ఇస్తాను. యేసు ప్రభువారిని నశించిన దాని గురించి అడిగితే ఆయన చెప్పే మాట ఇదే. నశించిపోయింది ఏదైతే ఉందో దాన్నే నేను వెతుకుతున్నాను. వెతకేం చేస్తానంటే దాన్ని రక్షించుకుంటాను. మరలా మునుపటి స్థితిని దానికి ఇస్తాను. ఎవడైనా నశించిపోయిన దాన్ని కోరుకుంటాడా? ఈ సెల్ ఫోన్ ఉంది, ఛార్జింగ్ పెట్టా, షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది, బోర్డు అంతా పాడైపోయింది, అసలు స్విచ్ ఆన్ అనేది అవ్వట్లా. రిపేర్ షాప్కి వెళ్ళా, బాబు దీన్ని బాగు చేయి అన్నా. ఆ రిపేర్ షాప్ అతను నాతో చెప్పాడు, సార్ దీన్ని బాగు చేయించుకోవడం కంటే కొత్తది కొనుక్కోవడం ఉత్తమం అండి అన్నాడు. నేను బాగు చేపిస్తానా? చేపించడానికి ఇష్టపడను, ఎందుకంటే కొత్తది ఆ ధరకు వస్తుంది కాబట్టి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ నశించిపోయిన దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? దాన్ని నేను మరలా బాగు చేసుకుంటాను, దానికి మునుపటి స్థితిని ఇస్తాను. తమ్ముడు, చెల్లి, యేసు ప్రభు హృదయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే దేవునితో ఎలా జీవించాలో నీకు అర్థమవుతుంది. ఇంకొక లేఖన భాగం చదివించాను, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. ఆ లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతగానో పగిలిపోయింది. ఎందుకంటే ఒక అపవిత్రమైన ఆత్మ ఒక యవ్వనస్తుడి జీవితాన్ని ఎంతగా నాశనం చేయాలో అంతగా నాశనం చేసేసింది. దీన్ని మనం చదువుతున్నప్పుడు ఈ లక్షణాలు కనుక నీలో ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేన్ల దేశము, అది గెరాసేన్ల దేశమునకు జనరల్గా గూగుల్ ట్రాన్స్లేషన్లో కూడా ఉన్న అర్థం ఏంటంటే దే మూవ్డ్ ర్యాపిడ్లీ వితౌట్ కంట్రోల్. మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, వాళ్ళకు ఆవేశం ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. ఈ ప్రాంతాన్ని దేంతో పోల్చారంటే ఒక సునామీతో పోల్చారు. సునామీ వస్తే మేలు జరిగిద్దా, కీడు జరిగిద్దా? కీడే జరిగిద్ది. ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇక్కడ కూర్చున్న యవనస్తుడైన నీకు
ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది. ఎంతోమంది యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు ఈ సెల్ ఫోన్ కొనియకపోతే చాలు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, నేను అసలు నీతో మాట్లాడను. పూరితమైన నిర్ణయాలు. పేపర్ ఓపెన్ చేస్తే జరిగేది ఏంటంటే ప్రేమించట్లేదని యాసిడ్ పోసేటాలు, గొంతు కోసేటాలు. ఏంటివి ఇవి? ఆవేశపూరితమైన నిర్ణయాలు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామని చెప్పి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. ఏమిటిది? ఆవేశపూరితమైన నిర్ణయాలు ఇవి. ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఎంతోమందిలో ఏముంటుందంటే ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉండదు. నువ్వు తీసుకునే నిర్ణయం పట్ల నీకు ఆసక్తి ఉంటుంది, ఆ నిర్ణయం నా జీవితానికి మంచిదా కాదా అన్నది ఆలోచన ఉండదు. ఒక యవ్వనస్తుడి యొక్క బ్రతుకుని ముందు పెడతాను, మన బ్రతుకులు మనం చెక్ చేసుకుందాం. ఇతనిలో ఉన్న ఒక 6 లక్షణాలు మీ ముందుకు పెడతాను. మొదటిది, ఇతను దేని చేత నడిపింపబడుతున్నాడంటే అపవిత్రమైన ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు. ఇతని జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే అపవిత్రమైన ఆత్మ నడిపిస్తుంది. ఈ లోకంలో 2 ఆత్మలో ఏదో ఒకటి నిన్ను ఏలుబడి చేయాలి. అయితే పవిత్రమైన అంటే పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, లేదంటే ఏలుబడి చేసేది అపవిత్రమైన ఆత్మే. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని నడిపించకపోతే ఇంకొకరు నడిపించేది ఎవరంటే అపవిత్రమైన ఆత్మే. ఈ యవనస్తుడు దేని చేత నడిపింపబడుతున్నాడంటే అపవిత్రమైన ఆత్మ చేత నడిపింపబడతా ఉన్నాడు. అపవిత్రమైన ఆత్మ నడిపించేవాడి జీవితం ఎలా ఉంటుందంటే వాడి చూపు సరిగా ఉండదు, వాడి మాట సరిగా ఉండదు, వాడి హృదయపు ఆలోచనలు సరిగా ఉండదు, వాడి తలంపులు సరిగా ఉండదు, వాడి నడక సరిగా ఉండదు, లోకస్తులకు మళ్ళీ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకో, నీ చూపు నిజంగా బాగుందా? ఏం చూస్తున్నావు? వ్యర్థమైన ఎన్నో చూస్తూ ఉంటావు. మాట బాగుందా? ఈ మాటతోనే దేవుని స్తుతిస్తాం, ఈ మాటతోనే పొరుగువాన్ని దూషిస్తూ ఉంటాం, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటాం. మన వినికిడి నిజంగా బాగుందా? సరసోక్తులతో కూడిన మాటలు ఎన్నో వింటూ ఉంటాం. మన హృదయపు ఆలోచనలు నిజంగా బాగున్నాయా? అలా బాగట్లేదు అంటే నిన్ను అపవిత్రమైన ఆత్మ నడిపిస్తుందని అర్థం. ఎందుకు అపవిత్రమైన ఆత్మ నీ జీవితాన్ని నడిపిస్తుంది? ఎందుకో తెలుసా? నీ విలువైన ప్రాణాన్ని నరకానికి తీసుకెళ్ళటం కొరకు. ఎందుకు ఒక అపవిత్రమైన ఆత్మ ఒక వ్యక్తిని పట్టుకొని పీడిస్తుందంటే వాడి విలువైన ఆత్మని నరకానికి తీసుకెళ్ళటం కొరకు. వాడు ఎంతసేపు ఏమంటాడంటే ఇది నా జీవితం, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగానే చేస్తానంటూ ఉంటాడు. ఎప్పుడైనా మీ పేరెంట్స్ నాన్న ఇలా కాదురా అలా చెయ్యంటే నా ఇష్టం అని ఎప్పుడైనా అన్నావా? అంటే అపవిత్రమైన ఆత్మ నేను నడిపిస్తుంది. మీ అమ్మగారు నాన్నగారు ఏదని చెప్తే నాకు తెలుసులే అని అన్నావంటే నేను అపవిత్రమైన ఆత్మ నడిపిస్తుంది. నీకు ఎవరైనా మంచి సలహా ఇస్తున్నప్పుడు మాకు తెలుసులే ఇవన్నీ, నా లైఫ్ ఏంటో నాకు తెలుసు అని నువ్వు అంటున్నావంటే అపవిత్రమైన ఆత్మే నేను నడిపిస్తుంది. నా కజిన్, ఆయన పేరు లోకస్తుడిగా ఉన్నప్పుడు నారాయణ ఆయన పేరు. అతను యవ్వన కాలంలో ఉన్నప్పుడు చేయకూడని చండాల పనులన్నీ చేశాడు. బెట్టు కట్టి నువ్వు ఏ పని చేయమన్నా చేస్తాడు. ఎలాంటి పనులు చేశాడంటే నువ్వు బెట్టు కట్టి కళ్ళల్లో టించర్ పోసేసుకుంటే కళ్ళల్లో టించర్ పోసుకునేవాడు. బెట్టు కట్టేసి అంతస్తుల మీద నుంచి దూకేయమంటే దూకేసేవాడు. బెట్టు కట్టి మందు తాగడానికి స్పిరిట్ తాగే అంటే ఆ స్పిరిట్ తాగేసేవాడు. ఇంకా ఎన్నో చండాల పనులు చేశాడు. అవన్నీ నేను చెప్పలేను. కానీ తను యవ్వన కాలంలో చేసిన తప్పులన్నీ అప్పటికి బాగానే ఉన్నాయి. తర్వాత 40 years వచ్చినాయి. తను యవ్వన కాలంలో ఏదైతే తప్పులు చేశాడో ఆ చేసిన తప్పుల పరివాసనాన్ని ఆ 40 సంవత్సరాలకు వచ్చేటప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ యవ్వన కాలంలో చేసిన తప్పులన్నిటిని బట్టి లోపల ఉన్న అవయవాలన్నీ పాడిపోయినాయి. వారం రోజులు ఇంట్లో ఉంటే 2 వారాలు హాస్పిటల్లో ఉండేవాడు. నరక యాతన అనుభవించాడు. 3 సంవత్సరాల క్రితం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి అని చెప్పా, యేసు ప్రభువుని తెలుసుకున్నాడు అతను. కానీ యవ్వన కాలంలో నువ్వు ఏదైతే చేసావో తప్పు, ఆ తప్పు నిన్ను వెంటాడిద్ది.
యవన కాలంలో నువ్వు తీసుకునే నిర్ణయం మంచిది కాకపోతే దాని పర్యవసానాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తావు. సో ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, నీ ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా? అపవిత్రమైన ఆత్మ నడిపిస్తుందా? తమ్ముడు చెల్లి, అపవిత్రమైన ఆత్మ కనుక నడిపిస్తే ఒకరోజు నీ జీవితం నాశనానికి దారితీస్తుంది. రెండో మాట చెప్తున్నాను, ఇతని మొదటిది అపవిత్రమైన ఆత్మ ఇతని జీవితాన్ని నడిపిస్తుంది. రెండవది, ఇతని జీవితంలో ఉన్నది ఏంటంటే సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఎవరైనా ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటాడు. ఇతను ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఏంటి సమాధుల్లో నివాసం చేయటం అంటే? సమాధులు ఇళ్ళ మధ్యలో ఉంటాయి, ఊరికి దూరంగా ఉంటాయా? నోటితో చెప్పండి, ఏం చెప్పినా. ఊరి బయట ఉంటాయి కదా. అసలు సమాధిలో ఏముంటుంది? సమాధిలో ఏముంటుంది? శవం. ఎలా ఉంటుంది? కుళ్ళు కంపు కొడుతూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది, చీకటి ఉంటుంది కదా. సమాధిలో ఏముంటుందంటే చీకటి ఉంటుంది, దుర్వాసన ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కంపు ఉంటుంది. అది ఊరికి దూరంగా ఉంటాయి. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న, నువ్వు దేవుడికి దగ్గరగా జీవిస్తున్నావా, దూరంగా జీవిస్తున్నావా? ఎంతోమంది దేవుడికి దూరంగా జీవిస్తూ ఉంటారు, ఏకాంతం కోరుకుంటూ ఉంటారు, దేవుడితో ఉండరు, ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ముసుగేసి చాట్ చేసేయడానికి. ఎంతోమంది యవనస్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే చీకటి బతుకులు. సమాధిలో ఏముంటుంది? చీకటే. ఎంతోమంది జీవితాలు ఎలా ఉంటాయంటే చీకటిమయంగా ఉంటూ ఉంటాయి. ఈ సెల్ ఫోన్ని నువ్వు చెడ్డగా ఉపయోగిస్తున్నావు, మంచిగా ఇస్తున్నావో నీకు నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏంటో నీకు నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే వ్యర్థమైన దాంతో ఆలోచనలతో మునిగిపోతున్నావా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఎంతోమంది యవనస్తుల్లో ఉండేది ఏంటంటే చీకటి బతికే ఉంటుంది, వేషధారణ ఉంటుంది. సమాధి ఎలా ఉంటుంది? బయటికి మటుకి వండర్ఫుల్గా ఉంటుంది, పాలరా చేసి, లోపల వ్యర్థమైంది ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బిజోవాల్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక యవనస్తురాలు అప్పులో ఫేస్బుక్ కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పటికీ ఫేస్బుక్ ఫామ్లోనే ఉంది, కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్బుక్ చాలా ఫామ్లో ఉంది. ఒక యవనస్తురాలకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే అబ్బాయి దగ్గర నుంచి వచ్చింది కదా అని చెప్పి ఈ అమ్మాయి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. ఎవడో అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడని చెప్పి చాలా ఉప్పొంగిపోయింది. వాడి ముఖమో తెలీదు, వాడి పేరేంటో తెలీదు. ఎవడో ఫోటో వచ్చింది, పేరు వచ్చింది, యాక్సెప్ట్ చేసింది. తెలిసిన వాడు కూడా కాదు. హాయ్ అని బిగిన్ అయింది. ఈ అమ్మాయి కూడా ఎవడో అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి కంటిన్యూ చేసింది. మాట్లాడకూడని చండాలమంతా మాట్లాడుకున్నారు. ఒకరోజు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏమిటి అనంటే బీచ్కి వెళ్దాం రా, బందర్ బీచ్కి వెళ్దామని వెళ్ళారు. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తున్నానని చెప్పి, కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బందర్ బీచ్కి వెళ్ళింది. వాడు ఒక్కడొస్తాడని చెప్పి నలుగురు వచ్చారు. నిజంగా జరిగిన సంఘటన. ఆ బందర్ బీచ్లో ఆ అమ్మాయికి ముందు తాపిచ్చారు. ఒక రహస్యమైన ప్లేస్లోకి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయితో చెడ్డ పని చేశారు. మరలా అర్ధరాత్రి వేళ ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వచ్చి బీఆర్టీఎస్ రోడ్డు మీద ఉదయం 3 గంటలకి ఆ అమ్మాయిని ఆ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఏంటి ఆ అమ్మాయి బతుకిప్పుడు? వెలుగుమయమా చీకటిమయమా? హలో, వెలుగుమయమా చీకటిమయమా? ఎందుకు చీకటిగా మారింది? ఎందుకు చీకటిగా మారింది? ఏకాంతంగా ఏదో కోరుకుంది. ఆ చాట్ అనేది అవసరం ఆ అమ్మాయికి. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు వీడు నాకు తెలుసో లేదో ఆలోచించో బాగుండేది కదా. వాడు ఏదో నాతో రాంగ్గా మాట్లాడుతున్నాడు, వీడితో నాకు వద్దు అనుకుంటే బాగుండేది కదా. వీడు నన్ను బయటికి రమ్మంటున్నాడు, నేను వెళ్ళకూడదు కదా అనుకుంటే బాగుండేది కదా. వీడు నాకేదో తాపిస్తున్నాడు, ఇది నేను తాగకూడదు అనుకుంటే బాగుండేది కదా. అన్ని రాంగ్ స్టెప్లు వేసేసింది.
తమ్ముడు చెల్లి, ఒక పాపానికి మొదటి అడుగే చాలా విలువైనది. నీ మొదటి అడుగు కాపాడుకోపోతే నువ్వు 10 అడుగులు వేసిన తర్వాత కూడా నీకు తెలియదు నువ్వు పాపంలో ఉన్నావని. ఆ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడే డిక్లైన్ చేసి రిజెక్ట్ చేసేసి ఉంటే బాగుండేది. యాక్సెప్ట్ చేసింది, చాట్ కంటిన్యూ చేసింది, ప్లానింగ్ చేసింది, చీకటి మయమైపోయింది. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ ఆలోచనలు ఏంటో నువ్వు అర్థం చేసుకో. అది కలిగిన వెంటనే దాన్ని కట్ చేసేస్తే బాగుంటుంది. మొదటిది, ఇతని జీవితాన్ని ఏమి ఏలుబడి చేసింది? నోటితో చెప్తారా? అపవిత్రమైన ఆత్మ. రెండోది, ఇతను ఎక్కడ బతుకుతున్నాడు? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. మూడోది, ఇతని పరిస్థితి ఏంటంటే సంఖ్యల చేత బంధింపబడ్డాడు. సంఖ్యలు ఇతను బంధించేసిని. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, మనందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు మనల్ని సృజించినప్పుడు మనల్ని ఒక రోబోలా సృజించలా, మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మంచి చెడులు మనం ఎదుట పెట్టాడు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే అవకాశం కూడా మనకే ఇచ్చాడు. మనల్ని రోబోలా చేయలా, అంటే కూర్చోంటే కూర్చోడానికి, నుంచోంటే నుంచోడానికి అలా చేయలా మనల్ని. ఇది మంచి ఇది చెడు అని రెండు మన ఎటు పెట్టాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే చెడును విసర్జించి మంచిని సెలెక్ట్ చేసుకో అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎంతసేపటికి మంచిని విసర్జించి చెడునే హత్తుకుంటూ ఉంటాం. అందుకే సంకలి చేత బంధింపబడతా ఉంటాం. యవనస్తులైన మీలో జరిగేది ఏంటంటే మంచి చెడుల మధ్య మంచిని విసర్జిస్తారు, చెడునే హత్తుకుంటారు. ఆదామవ్వలకి దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ వృక్ష ఫలాన్ని తినద్దు, మిగతా వాటన్నిటిని తిను అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అని చెప్పాడు. ఏమి ఎంచుకున్నారు వాళ్ళు? చెడు ఎంచుకున్నారు. సో నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను నువ్వేం చేసుకుంటున్నావంటే దుర్వినియోగపరుచుకొని సంఖ్యల చేత బంధింపబడతా ఉన్నావు. ఈరోజు మీకు ఎన్నో సంఖ్యలు ఉంటాయి. సాతాను మిమ్మల్ని సంఖ్యలు వేసి బంధించేస్తూ ఉంటాడు. అర్థమయ్యే రీతితో సూటిగా అడుగుతాను, ఇది బైబిల్, ఇది ఫోన్, ఏది విలువ ఎక్కువ? నోటితో చెప్పండి, ఏం చెప్పినా. ఏది విలువ ఎక్కువ? బైబిలా ఫోనా? బైబిల్. ఏది కాస్ట్ ఎక్కువ? ఫోన్ కాస్ట్ ఎక్కువ. ఏది పరిశుద్ధమైనది? ఏది పాపానికి నన్ను టెంప్ట్ చేస్తూ ఉంటుంది? ఏది నన్ను నరకానికి తీసుకెళ్ళడానికి కారణమవుతుంది? ఏది నేను పాపాన్ని జయించడానికి సహాయపడిద్ది? బైబిల్. ఏది నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేసిద్ది? ఏది నేను టెంప్టేషన్స్ని జయించడానికి సహాయం చేసిద్ది? సూటిగా అడుగుతున్నా, దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నావు? సింపుల్. ఇది మంచిది అని తెలుసు, ఇది పరిశుద్ధమైనదని తెలుసు, ఇది నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మార్గం అని తెలుసు. ఇది మంచిగా ఉపయోగించుకుంటే మంచి, చెడుగా ఉపయోగించుకుంటే చెడే. ఎక్కువ శాతం చెడుగానే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది టెంప్టేషన్స్ గురి చేసిద్దని తెలుసు, కానీ దీన్ని హత్తుకుంటున్నావు, దీన్ని పక్కన పెడుతున్నావు. సూటిగా అడుగుతున్నా, ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు చేయి పైకెత్తండి. ఇది పరిస్థితి. ఇది సంఖ్యలేసి బంధించేస్తూ ఉంది, సంఖ్యలేసి బంధించేస్తూ ఉంది. ఇంకో మాట చెప్తాను, నువ్వు సంఖ్యలేసి బంధించడానికి పాపం నిన్నేం చేసిద్దంటే, పాపానికి ఉన్న లక్షణం చెప్తాను, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పాపానికి 3 లక్షణాలు ఉన్నాయి. అదేంటంటే పాపము ఆకర్షణీయంగా ఉంటుంది, పాపంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, ఆ పాపం తీరిన తర్వాత ఆవేదన మిగులుస్తుంది. పాపము ఆకర్షణీయంగా ఉంటుంది, పాపంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, పాపం తీరిన తర్వాత ఆవేదన మిగులుస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఆదామవ్వకి దేవుడు పండు తినద్దు అన్నాడు, తిను నిశ్చయంగా చచ్చేదు అని చెప్పాడు. కానీ ఆ పండు వాళ్ళ చూపుకి ఏ విధంగా ఉంది? రమ్యముగా ఉంది అని బైబిల్లో రాయబడి ఉంది.
అది తినేటప్పుడు నోటికి రుచిగా ఉంది, తిన్న తర్వాత రోత జీవితం అయిపోయింది. చూపునకేమో పండు రమ్యంగా ఉంది, తినేటప్పుడు రోజుకు రుచిగా ఉంది, తిన్న తర్వాత రోత జీవితం అయిపోయింది వాళ్ళది. ఏ పాపాన్ని నువ్వు కంపేర్ చేసుకో, ఇవే లక్షణాలు ఉంటాయి. మందు తాగటమా, అది నీకు తాగని కళ్ళకి ఆకర్షణీయంగా ఉంటుంది, తాగేటప్పుడు తాత్కాలికమైన సంతోషం ఇస్తుంది, తాగిన తర్వాత రోడ్డు పక్కన కాలువలో పడిపోయే వాళ్ళు ఎంతోమంది. శరీర కోరికలైనా ఏదైనా కంపేర్ చేసుకో, ఇవే లక్షణాలు ఉంటాయి. బైక్ రైడ్ చేసేవాడికి కూడా బైక్ 120లో నడపాలన్నా కుతూహలంగా ఉంటుంది, నడిపేటప్పుడు థ్రిల్లింగ్గా ఉంటుంది, పడితే కాళ్ళు ఇరిగితే ప్రాణం పోతే తెలుస్తుంది. ఏ పాపానికన్నా ఇవే లక్షణాలు ఉంటాయి. నువ్వు సంఖ్యల చేత బంధింపబడడానికన్నా కారణాలు ఏంటంటే ఇవే. అది ఆకర్షణీయంగా ఉండటం వల్ల, తాత్కాలికమైన ఆనందం ఇవ్వటం వల్ల, మూడోది ఆవేదన మిగిల్చడం వల్ల. మూడోది, ఇతను దేని చేత బంధింపబడ్డాడు? మొదటిది, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? అపవిత్రమైన ఆత్మ ఇతన్ని లీడ్ చేస్తూ ఉంది. రెండోది, సమాధిలో నివాసం చేస్తున్నాడు. మూడోది, సంఖ్యల చేత బంధింపబడ్డాడు. నాలుగోది, ఇతను వస్త్రహీనుడుగా ఉన్నాడు. బట్టలు లేవు అతనికి, వస్త్రహీనుడుగా ఉన్నాడు. పాపం ఒక వ్యక్తిని ఏం చేసిద్దంటే వస్త్రహీనుని చేసిద్ది. అరే తమ్ముడు, నీ పేరేంటన్నా? నోయల్, నిలబడు. ఆ ప్యాంటు షర్టు మొత్తం ఇప్పేసి నిలబడు. నిలబడతాడా? నిలబడ్డు. సిగ్గు. కానీ జరిగేది ఏంటో చెప్తున్నాను వినండి. ఎవడైతే పాపం చేస్తాడో, థ్యాంక్ యూ నాన్న, ఎవడైతే పాపం చేస్తాడో వాడు దేవుడి న్యాయ తీర్పేట దిగంబరుగా నుంచుంటాడు. పాపం ఒక వ్యక్తిని ఏం చేసిద్దంటే దిగంబరుని చేసిద్ది. ఆదామవ్వలకి దేవుడు పండు తినొద్దు అన్నాడు, తిన్న తర్వాత వాళ్ళు దిగంబరులను గుర్తెరిగారు. హలో, వినండి జాగ్రత్తగా. పాపము నిన్ను దిగంబరుగా నుంచోబెట్టిద్ది. నోవాహు కూడా ద్రాక్ష తోడేశాడు, మద్యం తాగి మొత్తుడైపోయి వస్త్రహీనుడై గుడారంలో పడున్నాడు. ఒక పాపము ఏం చేసిద్దంటే ఒక వ్యక్తిని వస్త్రహీనుని చేసిద్ది. నేను ఒక మిడ్ నైట్ ఒక పరిచయం ముగించుకొని వేరే ప్రాంతం నుంచి ఇంటికి వెళ్తా, మన విజయవాడ బస్ స్టేషన్లో దిగి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి బాగా తాగేసి ఉన్నాడు, అక్కడ పడిపోయి ఉన్నాడు, మూత్ర విసర్జన అక్కడే చేసి ఉన్నాడు. అతని అవయవాలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. అదే చండాలంలో అక్కడే పడుకొని ఉన్నాడు. పాపము ఒక వ్యక్తిని వస్త్రహీనుని చేసిద్ది. నీలో రహస్యమైన పాపం ఏదైతే దాచిపెట్టుకుంటున్నావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే జరిగేది ఏంటంటే, ఒకరోజు దేవుని న్యాయ తీర్పు ఏట ఆదాము మొదలుకొని రెండో రాకడ వరకు ఎవరైతే పుట్టారో వాళ్ళందరి ముందు దేవుని ఏట దిగంబడిగా నుంచుంటావు. నా మాట అబద్ధం అనుకోబాక. ప్రకటన 3:18 చదువు, నీకు అర్థమైద్ది. నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు చదవండి అమ్మా. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రమును నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకమును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. తల్లపైకెత్తండి. ఏం రాయబడింది ఇక్కడ? నీ దిశమలో సిగ్గు కనపడకుండానట్లు ధరించుకుంటకు ఏం కొనుక్కోవాలంట? తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి. నేను బట్టలు వేసుకున్నాను కదా, బాగానే ఉన్నాను కదా నువ్వు అనుకోవచ్చు. పాపముతో నువ్వు ఉంటే దేవుని ఏట నువ్వు దిగంబరుడివే. పాపము ఒక వ్యక్తిని దిగంబరుడుగా నుంచి పెట్టిద్ది. ఆదామవ్వకి దేవుడు చెప్పింది అదే. వాళ్ళు తినొద్దన్న పండు తిని దిగంబరులను గుర్తెరిగారు. నోవాహు కూడా చేసింది అదే. ఈరోజు నువ్వు పాపంతోనే జీవిస్తే దేవుని న్యాయ తీర్పు ఏట దిగంబరుడుగా నుంచుంటావు. ఈ 4 మాటలు గుర్తున్నాయా? మొదటిది, అపవిత్రమైన ఆత్మ అతన్ని ఏలుబడి చేస్తున్నాడు. రెండోది, సమాధిలో నివాసం చేస్తున్నాడు. మూడోది,
సంఖ్యలతో బంధింపబడ్డాడు. 4వది వస్త్రహీనుడయ్యాడు. 5వది ఇతనిలో అసాధారణమైన శక్తి పనిచేస్తూ ఉంది. ఏంటి అసాధారణమైన శక్తి? ఇతన్నేమో సంఖ్యలేసి బంధించేశారు, కానీ ఆ సంఖ్యలను ఏం చేస్తున్నాడంటే తుత్తినీయలుగా చేసేస్తున్నాడు. అంటే ఒక దారాన్ని తెంపేసినంత ఈజీగా తెంపేస్తున్నాడు వాటిని. ఇతనేమో సంఖ్యలేసి బంధించేస్తే దారం తెంపేసినంత ఈజీగా దాన్ని తెంపేస్తున్నాడు. అంటే అసాధారణమైన శక్తి అతనిలో ఉంది, కానీ దాన్ని నెగిటివ్ ఫోర్స్లో ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న నీలో అసాధారణమైన శక్తి ఉంది. దాన్ని నువ్వు మంచిగా ఉపయోగిస్తున్నావా, చెడుకు ఉపయోగిస్తున్నావా? సువార్త పరిచయం కొరకు ఉపయోగిస్తున్నావా? లోకంలో ఇంకో నీతో కలిసి పాపంలో పాల్పొందడానికి ఉపయోగిస్తున్నావా? కొన్నిసార్లు చెప్తుంటే చాలామంది జోక్గా అనుకుంటూ ఉంటారు, మీలాగే బిల్లీ గ్రహాం గారు కూర్చుంటే వాక్యం విత్తబడినప్పుడు ఆయన ఒక గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. ఏమో మీలో ఎవరికి తెలుసు ఎవరు బిల్లీ గ్రహాంలు ఎక్కడున్నారో? కానీ నీలో ఉన్న శక్తిని నువ్వు గమనించగలుగుతున్నావా? ఇతనిలో ఒక శక్తి ఉంది, దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు? నెగిటివ్ ఫోర్స్లో ఉపయోగిస్తున్నాడు. నీలో ఒక శక్తి ఉంది, యవ్వన కాల బలం ఉంది, దాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు? దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ఇతనిలో అసాధారణమైన శక్తి నెగిటివ్ ఫోర్స్లో ఉపయోగిస్తున్నాడు. 6వ మాట, ఇతను ఎవ్వడూ సాధు చేయలేకపోతున్నాడు. అంటే అటువైపుగా వెళ్ళి ఇది మంచిరా అంటే వాళ్ళని రాళ్ళ పెట్టి కొడతా ఉన్నాడు. తను తాను గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరుస్తూ ఉన్నాడు. మీలో కూడా ఎవరైనా కానీ అరే నాన్న ఇది మంచిరా అంటే వింటారా? అసలు వినేవాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారా? డైరెక్ట్గా అడుగుతున్నాను, చెప్పండి. అమ్మా నాన్న మాట ఎంతమంది వింటారు ఎదురు చెప్పకుండా? ఉన్న వాళ్ళంటే చేయిపైకి ఎత్తండి చూస్తాను. మంచిదండి, ఎత్తండి, డౌట్ ఎందుకు, ఎత్తండి. ఒకళ్ళలో ఇంకేంటి చేసేది మనం? అసాధారణమైన శక్తి నెగిటివ్ ఫోర్స్లో ఉపయోగిస్తున్నాడు. ఎవడు ఇతను సాధు చేయలేకపోతున్నాడు. మీ అమ్మగారు మీ నాన్నగారు మంచి చెప్తారా చెడు చెప్తారా? మంచి చెప్తారా చెడు చెప్తారా? మంచి చెప్తే ఎందుకనట్లా వినవు? అపవిత్రమైన ఆత్మ నిన్ను నడిపిస్తుంది కాబట్టి. అపవిత్రమైన ఆత్మ నిన్ను నడిపిస్తుంది కాబట్టి వినవు. ఈ వ్యక్తి జీవితాన్ని ఒకసారి చూడు. అపవిత్రమైన ఆత్మ అతను నడిపిస్తూ ఉంది. ఇంట్లో ఉండవలసిన వాడిని సమాధిలోకి లాక్కెళ్ళిపోయింది. స్వేచ్ఛగా తిరగవలసిన వాడిని సంఖ్యలేసి బంధించేసింది. వస్త్రాలు ధరించవలసిన వాడిని వస్త్రహీనునిగా చేసి దిగంబడిగా నుంచోబెట్టారు. సంఖ్యలేసి బంధించేస్తే తుత్తినీలుగా చేసేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వాళ్ళని రాళ్ళలో పెట్టి గాయపరుస్తున్నాడు. ఆలోచించండి, ఇది కాదా నశించిపోవటం అంటే? ఇది కాదా నశించిపోవటం అంటే? ఎంతకంటే నశించిపోయే జీవితం ఏమన్నా ఉందా? ఇంట్లో మంచిగా ఉండవలసిన వాడు సమాధుల్లో ఉంటూ, స్వేచ్ఛగా ఉండవలసిన వాడు సంఖ్యల చేత బంధింపబడుతూ, మంచి వస్త్రాలు ధరించుకోవాల్సిన వాడు వస్త్రహీనుడిగా ఉంటూ, తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటూ, ఎవడైనా మంచి మాట చెప్తే వాళ్ళని గాయపరుస్తూ వీడిని గాయపరుచుకుంటూ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గుట్కాలు, సిగరెట్లు, మందు నిన్ను గాయపరుస్తాయి, ఇతరులను కూడా గాయపరుస్తాయి. ముందు తాగినోడు కామ్గా ఉంటాడా? ఉండడు. ఎందుకని? వాళ్ళు ఒకటి దూరింది కాబట్టి. తను తాను గాయపరుచుకుంటున్నాడు, అవయవాలు పాడు చేసుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళి భార్యాభర్తని పిల్లల్ని కొడతా ఉంటాడు. తను తాను గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నాడు. సో ప్రియులారా, గమనించండి, ఈ యవ్వన కాలంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. వీడి జీవితాన్ని చూడండి, నశించిపోయాడు. కానీ కృప కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్దరికి వచ్చాడు. అద్దరికి రావటం అంటే చెప్పురా. దగ్గరికి రావటం కాదు, అద్దరికి రావటం అంటే అవతల దరికి రావటం. ఈ దరి నుంచి ఆ దరికి రావటాన్ని అద్దరికి రావటం అంటారు. యేసు ప్రభు వారు చేసింది ఇదే. నశించిపోయిన వాడిని ఏం చేస్తున్నా అంటే వెతుకుతున్నా అంటున్నాడు, రక్షించుకుంటా అంటున్నాడు. ఆయన చేసింది అదే, అద్దరికి వచ్చాడు. అంటే
పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, భూలోకానికి మన కొరకు అద్దరికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు చేసింది ఇదే, అద్దరికి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆ గెరాసెన్ల దేశంలోకి వెళ్ళాడు. వీడు ఆ దయ్యంలో పట్టిన వాడు చేస్తున్న పని కూడా చెప్తున్నాను అండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గెరాసెన్ల దేశంలోకి వెళ్ళాడో, ఈ సమాధిలో ఉండేవాడు యేసు ప్రభుని చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏమంటున్నాడు తెలుసా? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇక్కడ రెండు విధాలుగా మీకు చెప్తాను వినండి. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుంటూ వచ్చి, నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దయ్యానికి తెలుసు యేసు ప్రభు ఎవరో. దౌర్భాగ్యం ఏంటంటే నీకే తెలియట్లే యేసు ప్రభు ఎవరో అని. దయ్యం ఏమంటుంది? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దయ్యానికి తెలుసు యేసు ప్రభు ఎవరో, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని. నీకు తెలుసా? ఆయన సర్వోన్నతుడని, శక్తిమంతుడని, సృష్టికి కారణభూతుడని, సజీవుడని, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. దయ్యానికి తెలుసు. నీకు తెలుసా యేసు ప్రభు శక్తి ఏంటో? ఇప్పుడు రెండు రకాలుగా చెప్తాను చూడండి. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట సాగిలపడుతున్నాడు. ఎందుకు సాగిలపడ్డాడా అనిపించింది. ఇది రెండు రకాలుగా చెప్తాను, అర్థం చేసుకోండి. మొదటిది, వాడికి ఒక కన్ఫెషన్ ఉండొచ్చు. అయ్యా, నా బతుకు పాడైపోయింది, అపవిత్రమైన ఆత్మ నన్ను నడిపిస్తూ ఉంది, సమాధులు నివాసం చేస్తానా, సంఖ్యల చేత బంధింపబడ్డా, వస్త్రహీనుడిగా ఉన్నా, నన్ను నేను గాయపరుచుకుంటున్నా, ఇతరులను గాయపరుస్తున్నా, ఎవడి మాట వినట్లా, నా బతుకును బాగు చేయగలిగిన దేవుడవు నీవే, నా బ్రతుకు బాగు చేయగలిగిన దేవుడవు నీవే అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఏట సాగిలపడుతూ ఉన్నాడు. నా బ్రతుకును మార్చగలిగిన దేవుడు నీవేనయ్యా. ఈరోజు నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నా బ్రతుకు బాగు చేయగలిగిన దేవుడు నీవే అని ఆయన ఇటు సాగిలపడు. రెండో మాట, వాడు దూరం నుండి యేసును చూచి, యేసుని ఏ విధంగా చూస్తున్నాడు అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా దేవుని చూస్తున్నావు? ఎంతోమంది యేసు ప్రభుని ఏ విధంగా చూస్తారంటే క్రిస్మస్ టైంలో పుట్టే బాలయేసుగా చూస్తూ ఉంటారు. ఆయన బాలయేసు కాదుగా నువ్వు చూడాల్సింది, నీ కొరకు చనిపోయిన యేసు ప్రభుగా చూడు. నీ కొరకు కల్వరిశిలువలో శ్రమను అనుభవించిన యేసు ప్రభుని చూడు. 33.5 సంవత్సరాలప్పుడు తన దేహాన్ని నీ కొరకు అప్పగించుకున్న యేసు ప్రభుని చూడు. అప్పుడు పాపాన్ని విసర్జిస్తావు. ఎంతోమంది యేసు ప్రభుని సరిగా చూడకపోవటం వల్లే పాపంలో పడిపోతూ లెగుస్తూ జీవిస్తున్నారు. కానీ నువ్వు నిజంగా నీ కొరకు చనిపోయిన యేసు ప్రభుని చూస్తే పాపాన్ని అసహించుకుంటావు. ఆయన ఎలాంటి శిలో బలియాగం గుండా వెళ్ళాడంటే 33.5 సంవత్సరాలప్పుడు కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని చీల్చేస్తూ ఉన్నాయి. ఆ కొరడాకి 5 పార్ట్స్ ఉంటాయి. మన చేతికి 5 వేలు ఉన్నట్టు కొరడాకి 5 పార్ట్స్ ఉంటాయి. మొదటి దానికి గాజు బెంక్ కడతారు, రెండో దానికి బ్లేడ్ కడతారు, మూడో దానికి హుక్ ఉంటుంది, నాలుగో దానికి షార్పన్గా గుచ్చుకుపోయి ఉంటుంది, ఐదో దానికి మేక్ ఉంటుంది. ఒక్క కొరడ దెబ్బ శరీరం మీద పడితే 5 ప్లేసెస్లో గాయాలైపోయి ఉండేవి. గాజు బెంక్ గుచ్చిపోయేది, బ్లేడ్ కోసిపోయేది, హుక్కు పట్టుకుపోయేది, షార్పన్ గుచ్చుకుపోయేది, మేకు గుచ్చుకుపోయేది. ఒక్కసారి ఆ కొరడాన్ని లాగంగానే మాంసం ముద్ద ఊడిపడిపోయేది. ఇలా నీ కొరకు 39 కొరడ దెబ్బలు తిన్న యేసు ప్రభుని చూడు. తన శరీరం అంతా రక్తసిక్తమైపోయిన యేసు ప్రభుని చూడు, పాపాన్ని విసర్జిస్తావు. 39 కొరడ దెబ్బలు తిని రక్తము చిందించిన యేసు ప్రభుని చూడు. వాళ్ళకి ఇంకా కసి తీరక ఇంకా హింసిద్దామని చెప్పి ఆయన జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంటే మౌనంగా భరించిన యేసు ప్రభుని చూడు. ఒక మూలకు తీసుకొని వెళ్ళిపోయి ఆయన బట్టలు తీసేసి వేరొక అంగి ఆయనకి తొడిగారు. ఆ అంగి వేసుకుంటే ఎలా ఉంటుందంటే 250 గుండు పిన్నులు
బాల్ పిన్స్ ఒక్కసారి మన శరీరంలో గుచ్చితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది ఆ అంగి వేసుకుంటే. అసలే గాయాలతో ఉన్న శరీరం, దాని మీద గుండు పిన్నులు గుచ్చిపోయే పెయిన్ అంటే ఆలోచించు. దాన్ని నీ కొరకు భరించిన యేసు ప్రభువుని చూడు. వెనక నుండి ఒకడు కొడుతూ ముందు నుంచి నవ్వుతూ రే నిన్నెవడు కొట్టాడో చెప్పు అంటే మౌనంగా నీ కొరకు భరించిన యేసు ప్రభువుని చూడు. అని ఆయన మొహం మీద ఉమ్మేస్తున్నా మౌనంగా భరించిన యేసు ప్రభువుని చూడు. ఆయన గడ్డం పెట్టుకొని పెరికేస్తూ ఉంటే మౌనంగా నీ కొరకు ఉండిపోయిన యేసు ప్రభువుని చూడు. సొగసైన కిరీటం పెట్టవలసిన తల మీద ముళ్ళతో కిరీటం అల్లి, అరే నువ్వు రాజు కదా, నీ కిరీటం ఉండాలి కదా, ఇదిగో నీ కిరీటం అంటూ ఆ ముళ్ళ కిరీటాన్ని ధరింపచేయగా తల నుండి రక్తం కారిపోతూ మౌనంగా భరించిన యేసు ప్రభువుని చూడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన యేసు ప్రభువుని చూడు. పిడికిలు గుద్దుతూ కాలు పెట్టి తంతు ఈడ్చుకొని వెళ్ళిపోతున్న మౌనంగా భరించిన యేసు ప్రభువుని చూడు. ఆయన ఎవరో తెలుసా? సర్వోన్నతుడు. నీ కొరకు 150 కేజీల బరువైన సిలువని గొల్గొతా కొండ మీదకి మోసుకొని పోతున్న యేసు ప్రభువుని చూడు. 9 అంగుళాల మేకులు ఆయన చేతులకు కొట్టేస్తూ ఉంటే తన శరీరాన్ని అప్పగించుకున్న యేసు ప్రభువుని చూడు. 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళకి మేకులు కొట్టేసి ఆ శిలువలో వేలాడదీస్తున్న యేసు ప్రభువుని చూడు. అరే వీడు బతుకున్నాడో చచ్చిపోయాడో చూడండి అంటే పక్కలో బల్లెం పొడవబడి రక్తమంతా నీళ్ళ వలె కార్చివేసిన యేసు ప్రభువుని చూడు. తమ్ముడు చెల్లి, ఈ యేసు ప్రభువుని కనుక నువ్వు చూస్తే నీ జీవితంలో పాపాన్ని అసహించుకుంటావు. నీ జీవితంలో పాపాన్ని అసహించుకుంటావు. ఈ మాట ఇలా అనకూడదు కానీ నీకు అర్థమవటం కోసం అంటున్నా. సర్వోన్నతుడైన దేవుడు నీ కొరకు ఒక చేత కాని వాళ్ళలాగా శిలువలో చనిపోయాడు కదా. ఆ యేసు ప్రభువుని చూడు. ఏం తక్కువ ఆయనకి? నీకేం ఎక్కువ? నీకోసం మరణించడానికి నీ దగ్గర ఏం ఎక్కువ ఉంది? నీకోసం మరణించడానికి ఆయనకేం తక్కువయ్యింది? ఏం విలువ ఉంది నీకు? కానీ నిన్ను ఇష్టపడి ఆయన చనిపోయాడు. ఈ యేసు ప్రభువును కనుక నువ్వు చూస్తే నీ జీవితం మార్చబడుతుంది. ఇదిగో వీడు దూరం నుండి చూస్తున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన ఏటు సాగిలపడతా ఉన్నాడు. సాగిలపడిన తర్వాత జరిగిన మాట ఇంకా క్లుప్తంగా చెప్పేస్తాను. వాళ్ళు ఉన్న అపవిత్రాత్మలను దేవుడు గద్దించాడు. అవి బయటికి వెళ్ళిపోయినాయి, ఆ పందుల మందలోకి వెళ్ళిపోయినాయి. వీడేమయ్యాడంటే అప్పటిదాకా అపవిత్రమైన ఆత్మచేత పట్టబడిన వాడు ఇక వాడి బతుకు మారిపోయింది. వాడు ఎలాంటి పరిస్థితులు గుండా ఉన్నాడంటే ఒకప్పుడు సమాధుల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? సమాజం మధ్యకు వచ్చేసాడు. ఒకప్పుడు అపవిత్రమైన ఆత్మచేత నడిపింపబడ్డాడు, ఇప్పుడు పవిత్రమైన ఆత్మచేత నడిపింపబడుతున్నాడు. ఒకప్పుడు సమాధిలో ఉన్నాడు, ఇప్పుడు సమాజం మధ్య ఉన్నాడు. ఒకప్పుడు సంఖ్యల చేత బంధింపబడ్డాడు, ఇప్పుడు స్వతంత్రుడిగా ఉన్నాడు. ఒకప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నాడు, ఇప్పుడు వస్త్రాలు ధరించుకున్నాడు. ఒకప్పుడు అసాధారణమైన శక్తిని నెగిటివ్ ఫోర్స్లో ఉపయోగించాడు, కానీ ఇప్పుడు ఆ అసాధారణమైన శక్తిని దేని కొరకు ఉపయోగించాడు తెలుసా? ఆత్మల సంపాదన కొరకు ఉపయోగించాడు. ఎలాగంటే వాడి జీవితం మారిన తర్వాత యేసు ప్రభు దగ్గర ఉండాలని ఇష్టపడ్డాడు. కానీ యేసు ప్రభు నీ ఇంటి వాళ్ళకి వెళ్ళి నేను చేసిన కార్యాన్ని చెప్పు అంటే దెకపోలి అంటే 10 గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్నాడు. 10 గ్రామాల్లో సువార్త ప్రకటించాడు. ఏ ఒక్కడికైనా సువార్త చెప్పావు నువ్వు? ఏ ఒక్కడికైనా సరే నీ ద్వారా ఎవడైనా సంఘానికి నడిపింపబడ్డా? కానీ వీడేం చేస్తున్నాడు తెలుసా? 10 గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. 10 గ్రామాల్లో సువార్త. ఇందాక నా కజిన్ గురించి చెప్పా, నారాయణ అని. అతను రక్షణ పొందిన తర్వాత నతానియేలుగా మార్చబడ్డాడు. అతనికి షుగర్ ఉంది, అవయవాలు ఎన్నో పాడైపోయినాయి. అతను చేసిన పని ఏంటంటే
విజయవాడ నుంచి ఒంగోలు అవతల కందుకూరు దాకా 1,00,000 కరపత్రాలు కాలినడకను నడుచుకుంటూ వెళ్ళి పంచాడు. నిజం చెప్పాలంటే ఒక జేబులో ఇన్సులిన్ పెట్టుకునేవాడు, షుగర్కి ఇన్సులిన్ తీసుకునేవాడు. కరపత్రాలు పంచుకుంటూ 1,00,000 కరపత్రాలు పంచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు దేవుడి కొరకు? ఏ ఒక్కడికన్నా సువార్త చెప్పావా? ఏ ఒక్కనైనా సంఘానికి నడిపించావా? నేను దేవుని తెలుసుకున్న తర్వాత చేసిన కొన్ని చెప్తాను వినండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. గన్నవరంలో మేధా టవర్స్లో 6 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేశా. ఈఎస్ఎస్ అనే కంపెనీలో యూనిలివర్ క్లయింట్కి నేను వర్క్ చేశా. దేవుడు నన్ను రక్షించిన తర్వాత నా సాటర్డే పూట చర్చికి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేసేవాడిని. మిగతా సమయాల్లో దేవుడు పరిచయం చేస్తూ ఉండేవాడిని. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కంప్యూటర్ ఆన్ చేసే ముందు ప్రార్థన చేసుకొని ఇంటి దగ్గర చదువుకున్న మరలా సిస్టంలో ఒక అధ్యాయం చదువుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేసేవాడిని. నేను ఇలా చేస్తూ ఉండగా నా భక్తిని చూసి ఎంతోమంది నా దగ్గరికి వచ్చి యేసు ప్రభు గురించి అడిగి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే కంపెనీలో ఒక బ్రాహ్మణుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఉదయం 5 గంటలకు ఫోన్ చేసి ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి ఏడుస్తున్నాడు ఈ సమయంలో 5 గంటలకు కాల్ చేశారని? ఏమైంది అని అడిగితే అతను నాతో అన్న మాట, నన్ను చర్చికి తీసుకొని వెళ్ళవా? నేను ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో నా సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసా. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తాం. నా భార్య కూడా నాతో పాటు వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం, అడవుల్లోకి వెళ్ళేవాళ్ళం, దారి లేని ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం, నదులు దాటకుండా వెళ్ళేవాళ్ళం. మేము అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే చిమ్మ చీకటి, స్కూల్ గ్రౌండ్స్లో పడుకునే వాళ్ళం. పాములు తేళ్ళు ఎన్నో తిరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్తే నా దగ్గర ఫోటో ఉంది, రండి చూపిస్తా కావాలంటే. ఒక 2-4 కిలోమీటర్లు ఒక ప్రాంతంకి నడుచుకుంటూ వెళ్ళాం. చాలా డీప్ ఫారెస్ట్ అది. మా వెహికల్ కూడా వెళ్ళదు, కనీసం సైకిల్ కూడా వెళ్ళదు. అడుగు వేస్తే బురదలో ఇరుక్కుపోద్ది కాలు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాం. 2.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వాగులు దాటుకుంటూ చెట్లు దాటుకుంటూ గొట్టలు దాటుకుంటూ మొత్తానికి చేరాం. అక్కడ ఒక అమ్మాయిని దూరం నుంచి చూస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిజైన్లో కనిపిస్తూ ఉంది. దూరం నుంచి చూసి ఇదేదో డిజైన్ అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూసా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఘాట్లే. ఏంటి ఇది అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగా. జీడి గింజ కాల్చి వాతలు పెట్టారు. ఎందుకు అని అడిగా. తలనొప్పి తగ్గట్లేదని. అర్థమవుతుందా? అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు, ఇంకా మెడిసిన్ లేనే లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు తెలుసా అంటే వాళ్ళు చెప్పిన మాట మీతో చెప్తున్నాను వినండి. ఆయన ఎవరు? మా ఊరు ఎప్పుడు ఆయన రాలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి, మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. ఒక్కడికన్నా సువార్త చెప్పు, ఒక్కనన్నా సంఘానికి నడిపించు. నీకు దేవుడు రక్షణిస్తుంది, నువ్వు అనేక మందిని రక్షిస్తావని. ఇదిగో ఈ యవనస్తుడు ఒకప్పుడు లోకంలో జీవించాడు, యేసు ప్రభువును తెలుసుకున్నాడు, యేసు ప్రభువును కలుసుకున్నాడు, యేసు ప్రభు ద్వారా జీవితాన్ని మార్చుకున్నాడు. 10 గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. 10 గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఒకప్పుడు సమాధిలో ఉన్నాడు, సమాజం మధ్యకు వచ్చాడు, అక్కడి నుంచి సువార్తికుని పనిచేశాడు. ఇదే యేసు ప్రభు రాకడికి కారణం. ఎందుకు వచ్చావంటే నశించిన దాన్ని రక్షించడానికి వచ్చా, మునుపటి స్థితిని ఇవ్వడానికి వచ్చా. ఫైనల్గా ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఒక వేటగాడికి ఒక ఆశ పుట్టింది. ఏమిటంటే ఒక కోతి గుండెను తినాలి అన్న ఆశ పుట్టింది. వాడు ఆ కోతిని మచ్చిక చేసుకోవడం కోసం అడవిలోకి వెళ్ళాడు. వాడిని చూడంగానే కోతి చెట్టెక్కి కూర్చుంటా ఉంది. దాన్ని మచ్చిక చేసుకుందామని చెప్పి ఆ కోతి చూస్తూ ఉండగా ఒక అరటిపండు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోతి వస్తుంది, ఆ అరటిపండు తింటా ఉంది.
హాయిగా హ్యాపీగా ఉంటుంది. ఇలా రోజులు గడుస్తానున్నాయి. వేటగాడు రంగాల చెట్టుకి కూర్చుంటా ఉంది. వీడు ఒక అరటిపండు అక్కడ పెడుతున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ కోతి నిదానంగా ఆ వేటగాడి మీద మనస్సు మార్చుకుంది. వీడు నాకు హాని చేసేవాడు అనుకున్నాను, వీడు నా క్షేమాన్ని కోరుకునేవాడు అని భ్రమపడతా ఉంది. వీడు నా మంచిని కోరుకుంటున్నాడు, నాకు ఆహారం పెడుతున్నాడు అనుకుంటా ఉంది. ఇలా ఒకరోజు ఆ వేటగాడు ఆలస్యంగా రావటం మొదలుపెట్టాడు. ఈ కోతికి బాగా ఆకలేస్తూ ఉంది. కానీ సంపాదించుకొని తిందామనుకుంటే ఎందుకు, వేటగాడు వస్తాడు కదా, ఇస్తాలే అని ఎదురు చూస్తూ ఉంది. ఆ వేటగాడు చాలా ఆలస్యంగా వచ్చాడు. దీనికి బాగా ఆకలేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చాడు. ఆ బాక్స్కి పైన చిన్న రంధ్రం చేయబడి ఉంది. ఈ కోతి చూస్తుండగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్ని పప్పులు దాంట్లో వేసేసాడు. దూరంగా వెళ్ళిపోయాడు. ఆకలితో ఉన్న కోతి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ బాక్స్లోకి వెంటనే చేయి పెట్టి తన గుప్పెల నిండా పట్టుకోగలిగినన్ని పప్పులు పట్టుకుంది. తిందామని చెప్పి చేయి బయటికి లాగుతోంది. కానీ ఆ చేయి బయటికి రావట్లా. ఎందుకంటే అది చిన్న రంధ్రం. అది గుప్పిలి విడిచిపెట్టేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. గుప్పిలి పట్టుకొని ఉంటే చేయి బయటికి రాదు. ఇది ఆకలితో ఉంది కాబట్టి ఆ చేయి పెట్టింది, చేతి నిండా పట్టుకుంది, బలవంతంగా లాగుతూ ఉంది. కానీ ఆ చేయి బయటికి రావట్లా. ప్రయత్నిస్తూ ఉంది, లాగుతూ ఉంది, కానీ ఆ చేయి బయటికి రావట్లా. ఆకలి బాధతో ఇంకా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంది, కానీ ఆ చేయి బయటికి రావట్లా. ఇంకొంత సమయంలో ఆ వేటగాడు సమీపిస్తూ ఉన్నాడు. దీని ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ వేటగాడు దాన్ని పట్టుకోకుండా ఉండాలంటే అదేదైతే పట్టుకుందో దాన్ని విడిచిపెట్టేయాలి, లేదంటే ఏదైతే పట్టుకొని ఉందో దాంతోనే చచ్చిపోవాలి. ఇది ఆకలి బాధ చేత అదే పట్టుకొని ఉంది, గట్టిగా లాగుతోంది, ప్రయత్నిస్తూ ఉంది. అది దాని చేతిలోంచి, ఆ బాక్స్లోంచి చేయి బయటికి రావట్లా. ఆ వేటగాడు సమీపిస్తూ ఉన్నాడు, ప్రయత్నిస్తూ ఉంది, ప్రయత్నిస్తూ ఉంది, ప్రయత్నిస్తూ ఉంది. విడిచిపెట్టడానికి ఇష్టపడలాది. ఆ వేటగాడు దగ్గరికి వచ్చేసాడు, అయినా విడిచిపెట్టలేదు. ఆ కోతిని పట్టేసుకున్నాడు, దాన్ని చంపేశాడు. తను అనుకున్నట్టుగానే దాని గుండెని తినేశాడు. నువ్వు ఏదైతే పట్టుకొని ఉన్నావో అది ఈరోజు విడిచిపెట్టకపోతే నీ జీవితం ఇలాగే ముగిస్తుంది. ఇదిగో అపవిత్రమైన ఆత్మ పట్టిన వాడి జీవితం నీ ముందుంచా. ఎన్నో లక్షణాల్లో నీలో ఉండి ఉంటాను. ఈరోజు నువ్వేదైతే పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టకపోతే నీ జీవితం కూడా ఆ కోతి జీవితంలాగా ముగిసిపోద్ది. తమ్ముడు, చెల్లి, ఒక ప్రియ సహోదరుడిగా, ఒక అన్నగా 2 చేతులు జోడించి చెప్తున్నా, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఏదైతే నువ్వు పట్టుకొని ఉన్నావో అది తాత్కాలికమైన సుఖమే ఇస్తుంది. నిత్య సుఖం ఇచ్చేవాడు యేసు ప్రభువే. నేను నిజంగా చెప్తున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈరోజు ఉన్నట్లయితే నాకు ఇంచుమించు 1,50,000 దాకా జీతం వచ్చి ఉండేది. కానీ నేను ఏజెన్సీలోకి వెళ్ళి చేసిన పరిచర్యే దానికంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. ట్రూ సాటిస్ఫాక్షన్. ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆ దారి లేని ప్రాంతాల్లో, తిండి సరిగా లేని ప్రాంతాల్లో ఆ పరిచయం చేసి వచ్చి ఇంట్లో హ్యాపీగా నిద్రపోతా. నిజమైన సంతోషం యేసు ప్రభులో ఉంది. తలవంచండి, ప్రార్థన చేద్దాం. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఇదిగో నీ ముందు ఒక బ్రతుకు ఉంచబడింది. గెరాసెన్ల దేశంలో ఒక యవనస్తుడు. తమ్ముడు, చెల్లి, ఎన్నో లక్షణాలు నీలో కూడా ఉండి ఉంటాయి. ఇదిగో వాడి జీవితాన్ని అపవిత్రమైన ఆత్మ నడిపిస్తూ ఉంది. ఇదిగో వాడి జీవితము సమాధుల్లో ఉంది, సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. వాడు సంఖ్యల చేత బంధింపబడ్డాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. అసాధారణమైన శక్తిని నెగిటివ్ ఫోర్స్లో ఉపయోగిస్తా ఉన్నాడు. ఎవడు వాడిని సాధు చేయలేకపోతా ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. అద్దరికి యేసుప్రభు వచ్చాడు.
ఇదిగో వాడు దూరం నుండి యేసుని చూస్తున్నాడు. వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఒకే ఒక మాట వాడి జీవితాన్ని మార్చింది. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. నీలో ఉన్న దయ్యాలకి తెలుసు యేసు ప్రభు ఎవరో. ఇగో వాడు దూరం నుండి యేసుని చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా చూస్తున్నావు దేవుణ్ణి? నీ కొరకు కల్వరి శిలువలో మరణించిన యేసు ప్రభుని చూడు. నీ కొరకు గాయపరచబడిన యేసు ప్రభుని చూడు. నీ కొరకు తను తాను అప్పగించుకున్న యేసు ప్రభుని చూడు. ఇదిగో నీ కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టిన యేసు ప్రభుని చూడు. వాడి జీవితం మార్చబడింది. ఒకప్పుడు సమాధిలో ఉన్నాడు, ఇప్పుడు సమాజం మధ్య ఉన్నాడు. ఒకప్పుడు వస్త్రహీనుడు, ఇప్పుడు వస్త్రాన్ని ధరించాడు. ఒకప్పుడు సంఖ్యలు, పాపం అనే సంఖ్యలు, కానీ ఇప్పుడు స్వతంత్రుడిగా తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఇతరులను గాయపరిచాడు, ఇప్పుడు వేడుకుంటున్నాడు యేసు ప్రభు నమ్ముకోండి అని. ఇదిగో 10 గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్నాడు. అవును, నా జీవితం నాకు అర్థమైంది, నా స్థితి ఏంటో నాకు అర్థమైంది, నేనేం పట్టుకొని జీవిస్తున్నానో నాకు అర్థమైంది. దాన్ని నేను ఒప్పుకొని విడిచిపెడతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరు కళ్ళు తెరవద్దు. నా జీవితం నాకు అర్థమైంది. ఇదిగో గెరాసిన్ల దేశం వాడి వల్లే నా పరిస్థితి కూడా ఉంది. నా బ్రతుకుని నేను మార్చుకుంటాను, నా పాపాన్ని విడిచిపెడతాను, ఈ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. కుడి చేయి పైకెత్తడం అంటే మీ తలకు పైగా ఎత్తండి. పాపం చేయడానికి మనం సిగ్గుపడినప్పుడు యేసు ప్రభువును అంగీకరించడానికి ఎందుకు సిగ్గుపడాలి? మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. నేను బాప్తిసం పొందుతాను, యేసు ప్రభుతో జీవిస్తాను, ఇంకా లోకంలో నా బ్రతుకును విడిచిపెడతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేతిని మీ తలకు పైగా ఎత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మంచిది. మీకు ఇబ్బంది లేకపోయినట్లయితే ఆ చేయి పైకెత్తిన వాళ్ళు మీరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. చేయి పైకెత్తిన వాళ్ళు లేచి నిలబడండి. అటు ఇటు దిక్కులు చూడొద్దు. ఒక నిమిషం యేసు ప్రభుతో మాట్లాడదాం. ఒక నిమిషం యేసు ప్రభుతో మాట్లాడదాం. ఇదిగో ఈ దేవుడు నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు. నీ కొరకు రక్షకుడుగా వచ్చిన దేవుడినా. ఆ చేతి నీ హృదయం దగ్గర పెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, నా బ్రతుకును మార్చండి. పాపయుక్తమైన నా బతుకును మార్చండి. ఎంతవరకు నీకు దూరంగా జీవించా నా బతుకును మార్చండి. గెరాసిన్ల దేశంలో వాడి బతుకును మార్చిన దేవుడము, నా బతుకును మార్చండి అయ్యా. వాడి జీవితాన్ని రమ్యంగా మార్చిన దేవుడవు, నా బతుకును మార్చండి యేసయ్యా. ఇదిగో నా పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నా పాప బతుకును విడిచిపెడుతున్నాను, ఈ రోజు నుంచి నీతో జీవిస్తానని ఒక చిన్న ప్రార్థన యేసు ప్రభుతో చెప్పు. తమ్ముడు, చెల్లి, నీ జీవితాన్ని బాగు చేసే దేవుడినా, నీ జీవితాన్ని బాగు చేసే దేవుడినా. ప్రార్థన చేద్దాం. అలాగే ఉండి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనురాలు కలక్క ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. సేన పట్టుబడినటువంటి ఆ చిన్నవాడు కోసమే ప్రభు ఆ ప్రాంతానికి అడుగుపెట్టాడు.
సమాధుల స్థానాన్ని నుండి సమాజంలోకి నడిపించబడి సాక్షిగా సువార్థికుడిగా తన జీవితము మార్చుకున్నాడు. ప్రభు ఎంత కృప కలిగిన దేవుడో, ఎంత కనికరము కలిగిన దేవుడో. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు సమాధుల యొద్దకు కూడా రావడానికి ఇష్టపడ్డాడు. అపవిత్రమైనటువంటి జీవితాల్లో నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి మనలను రక్షించడానికి సిలువకు తనను తాను అప్పగించుకున్నాడు. ఈ దినము నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడాడు. అది ఎరిగిన నీవు ప్రభు కొరకు సాక్షిగా, స్వంత రక్షకుడుగా అంగీకరించి ప్రభు నామ మహిమార్థమై ఒక ఉన్నతమైనటువంటి ప్రయోజకరమైనటువంటి జీవితం జీవించడానికి దేవుని సందేశం నీ ముందు ఈ దినము ఆయన ఉంచాడు. ఏ తీర్మానంతో నువ్వు నిలబడ్డావో ఆ తీర్మానంలో దేవుడు నీ జీవితకాలం అంతా స్థిరపరచడానికి ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదలుకొని తీర్మానంలో నీ హృదయాన్ని ప్రభుకిచ్చి ఆ అమూల్యమైనటువంటి రక్షణలో ఆ దెకపోలి అనే ప్రాంతంలో అప్పటి వరకు సేన పట్టబడి ఎంతో హేళనకు గురై హీన స్థితిని చూసిన వ్యక్తి సువార్థికుడుగా, సాక్షిగా ప్రభుని కొరకు అనేకులను ప్రభువును ఎరిగేలాగున నడిపించినటువంటి వ్యక్తిగా తను ఎలాగ మలచబడ్డాడో నీవున్న స్థలంలో నీ స్నేహితుల ఎదుట, నీ ఇంటి వారి ఎదుట, సంఘము ఎదుట, నశించిపోతున్న ఆత్మల ప్రజల ఎదుట నిన్నటి సాధనంగా వాడుకోవడానికి రాత్రి దేవుడిచ్చినటువంటి ఒక మహా అవకాశం. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు. నీవెవరో ఎరగకుండా నశించిపోతున్నటువంటి మా కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. అయ్యా, ఈ దినము నాయన ప్రభా, మమ్మల్ని రక్షించిన దేవుడుగా ఇగో నీ ముందున్నటువంటి యవన బిడ్డలు నాయన ఎన్నో టెంప్టేషన్స్, పాపానికి బానిసలుగా ఇగో నాయన లోకములో అపవిత్రమైన వాటికి అప్పగించబడిన వారుగా వారు నాశనానికి వెళ్ళిపోతూ ఉండగా వారిని విడిపించుట కొరకు, ఇగో నశించి దాన్ని వెతికి రక్షించుట కొరకు ఇగో ఈ దినము కూడా ప్రభా నీ బిడ్డలను ప్రేమించి ఇగో నాయన సేవకులను నడిపించి వారి జీవితంలో జరిగినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, అనుభవాలను అయ్యా ఇగో తని నాయన నీవు ఆనాడు చేసినటువంటి అద్భుత కార్యాలను అయ్యా ఇగో తని నశించిపోతున్నటువంటి వ్యక్తిని రక్షించి సువార్థికునిగా మార్చిన విధానాన్ని ప్రభా నీ బిడ్డల ముందుకు తీసుకొని వచ్చారు. ఇదిగో ఇదే రక్షణ దినమని, అనుకూల సమయమని అయ్యా ఇగో తన్ని నీ ప్రేమ వెదుగుతూ నీ బాహువులకు నాయన ఇదిగో నాయన ప్రభా వారిని చేర్చుకోవడానికి ప్రభా నువ్వు ఇష్టపడి అయ్యా అలనాడు నాయన 39 కొరడా దెబ్బలు, ఎంతో క్రూరమైనటువంటి శిక్షను నీ బిడ్డల కొరకు మీరు భరించారు, సహించారు. ఇదిగో నాయన కారణము ఆ స్థితిలో, ఆ స్థానంలో, ఆ మరణములో, ఆ నశించిపోతున్నటువంటి ఆ యొక్క స్థితికి నాయన ఇగో నీ బిడ్డలు అప్పగించబడకూడదని వారు ఉండవలసిన స్థానాన్ని మీరు భరించారు నాయన, భరించారు, సహించారు, మరణించారు, మరణాన్ని జయించారు, తిరిగి పునరుద్ధరణై లేచారు. అయ్యా మళ్ళీ మా కొరకు రాబోతూ ఉన్నారు. నీ బిడ్డలు నాయన ఈ దినము అయా వారు బలహీనులను ఎరిగి మీ ఎదుట ఒప్పుకొని వారి హస్తాలను మీ ముందు చూపిస్తూ వారు మీ ఎదుట నాయన అయా ఒక తీర్మానంతో ఇదిగో నేను కూడా నా పాపము నుండి నా బ్రతుకును మార్చుకోవడానికి, నా హీన స్థితి నుండి, నాశనకరమైన స్థితి నుండి, అవమానకరమైన స్థితి నుండి, వ్యతిరేకతపు స్థితి నుండి ఇదిగో నేను విడిపించబడాలి అని ఒక తీర్మానంతో ప్రభు నీ ముందున్నారు. యవన బిడలు కనుక నాయన వారి తీర్మానాన్ని స్థిరపరచండి, వారిని బలపరచండి, వారికి మీరు సహాయకుడిగా ఉండండి.
నాయన ఇక సేన పట్టినవాడు మిమ్మును వెతుక్కొని రాలేదు కానీ వారిని మీరే వెతుక్కుంటూ వెళ్ళి నాయన అయ్యా ఇగో వాడు సాగిలపడినట్లుగా నీ సాక్షిగా నిలబెట్టినట్లుగా ఈ దినము నీ సన్నిధిలో నిలబడిన నీ బిడ్డలందరినీ కూడా అట్టి తీర్మానంలో మీరు స్థిరపరిచి బలపరిచి వారు ఎగోనైనా హృదయములోనైనా అయ్యా ఇగో తను మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పశ్చాత్తాపం రక్షణ అనుభవంలో మీరు స్థిరపరిచి మీ సాక్షులుగా సాధనాలుగా సువార్తికులుగా బలమైనటువంటి నీ ఇగోనైనా ప్రభా సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ వారి స్టడీస్లో వారి భవిష్యత్తులో ఎక్కడ వారు ఉన్నప్పటికీ మీ నామ మహిమార్థమై ప్రత్యేకించబడిన అనుభవాల్లో వారిని వర్ధిలింపజేసి మహిమ పొందమని ఇంకా తీర్మానానికి సంకోచిస్తున్నటువంటి నీ బిడలు ఇంకా నాయన నీకు ఆయన వారి హృదయాన్ని ఇవ్వడానికి ఇంకా ఆలోచన చేస్తున్నటువంటి నీ బిడల హృదయాల్లో కూడా అటు రక్షణ నిశ్చయిత కొరకు నడిపించి మీరే రక్షించుకొని ఈ దినము కూడిన నీ బిడలందరికీ కూడా నీ రక్షణ నీ మేలు నీ ఆశీర్వాదాన్ని దయచేయండి. మా కొరకునైనా సహోదరులు మీరు నడిపించారు. నిజముగా వారు కమిట్మెంట్తో అయ్యా మరి ఆ యొక్క అడవులలో అగో ఆ యొక్క భయంకరమైన ప్రాంతాల్లో అయా ఇగో సువార్తికులుగా అయా ఇగో తన్ని ప్రభా నీ పరిచయను వారు మోసుకుంటూ వెళ్తున్నారు. భారాన్ని ఇగో నాయన ఎంతో నాయన ఇగో బరువైనటువంటి ఆ పరిస్థితులన్నీ నాయన వారు ముందుకు వెళ్తూ ఉండగా ప్రభా తోడుగా ఉండండి, వారి పక్షం వహించండి. బ్రదర్ని సిస్టర్ని వారికి అప్పగించినటువంటి పరిచయను విడలను సమస్తమును దీవెనకరంగా చేసిన ఆయన అయా ఇగో తన్ని వారు వెళ్తున్న ప్రతి స్థలములో క్షేమాన్ని ఇస్తూ వారి ద్వారా అనేకులు రక్షించబడడానికి మీ కృప చూపించమని ఆ ప్రాంతాలన్నీ కూడా మేము నెరుగులాగున మీ సహాయము దయచేయమని మరొకసారి యవనస్తులని అందరిని మీకు అప్పగిస్తూ మీరు అన్ని విషయాల్లో మహిమ పొందుకొనమని యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమేన్.